ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లోకి అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో అధికారులు పంపారు. మనుషులకు బదులుగా రోబోతో మట్టి తవ్వకాలు ప్రారంభించారు. గంటకు 620 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వి కన్వేయర్ బెల్ట్తో బయటకు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో దుర్ఘటన జరిగి 20 రోజులు పూర్తయింది. 21వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 20 రోజులు గడుస్తున్నా అందులో చిక్కుకున్న 7 మంది కార్మికుల ఆచూకీ నేటికీ లభించలేదు. టన్నెల్ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కోసం నిరంతరాయంగా రెస్క్యూ టీం శ్రమిస్తున్నా ఆచూకీ లభించడం లేదు. ప్రత్యేకంగా కేరళ రాష్ట్రం నుండి తెప్పించిన క్యాలివర్డ్ డాగ్స్ రోబోలతో గుర్తించిన D1, D2 ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నేటికి కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, 21వ రోజు ఎస్ఎల్బిసి టన్నెల్లో సహాయక చర్యలు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. అయితే కన్వేయర్ బెల్ట్ తో పాటు టీబీఎన్ మిషన్ విడిభాగాలు కూడా ఇప్పటికే కొంతమేర బయటికి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కన్వేయర్ బెల్ట్ ని కూడా పునరుద్ధరించడంతో లోపల ఉన్న పేరుకపోయిన బురదను కూడా బయటికి పంపిస్తున్నటువంటి ఏదైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు ఏదైతే టన్నెల్ లోపల దాదాపు కొంత దుర్వాసన కూడా వస్తుంది. ఎక్కడైతే గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైందో అక్కడ ఇంకా D2 దగ్గర టీబీఎం మిషన్ ముందు భాగంలో కొంత తవ్వకాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నేవీ, తర్వాత ఎన్జీఆర్ఐ, తర్వాత SDRF, NDRF, తర్వాత ర్యాక్ కోల్ మైన్స్, సింగరేణికి సంబంధించిన తర్వాత జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, హైడ్రా, తర్వాత రైల్వే, దక్షిణ మధ్య రైల్వే బృందాలు సహాయక చర్యలు అయితే నిర్విరామంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో ఈ ఏదైతే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఏదైతే లోపల టన్నెల్ లోపల ఏదైతే వేగం పెంచేందుకు కూడా అటానమస్ హైడ్రాలిక్ పవర్ రోబోను కూడా అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను కూడా ఉపయోగిస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు. ఇందులో 30 HP సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంక్ తో కూడిన మిషన్ కూడా సమర్థవంతమైన సహాయక చర్యల కోసం పంపినట్లు కూడా వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏదైతే ఉబ్బికి వస్తున్న నీరు, తర్వాత పేరుకుపోయిన ఏదైతే బురద కూడా కొంత పనుల్లో ఆటంకాలు కలిగిస్తున్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వాటిని అధిగమించేందుకే రోబోల సాయం తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే దాదాపు 13.25 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ను కూడా పునరుద్ధరించడంతో ఏదైతే టీబీఎం మిషన్ సంబంధించి విడిభాగాలు కూడా లోకో ట్రైన్ లో బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు 40 మీటర్లు D2 వద్ద 40 మీటర్ల కొంత క్రిటికల్ ఏదైతే ఏరియా ఉందో అక్కడ రోబోలను వినియోగిస్తున్నారో అక్కడ దాదాపు ఇప్పటికే రోబోలు ఇన్స్టాల్ జరిగి ఏదైతే పనుల్లో కూడా ఈ రోజు నుంచి రోబోల సాయం కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే గల్లంతా 8 మందిలో ఒక మృతదేహం లభించినప్పటికీ ఇంకా 7 మంది మృతదేహాలు అయితే ఇంకా ఇంతవరకు లభించలేదు. వారికి సంబంధించిన బంధువులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు 21 రోజు గడుస్తున్నా తమ వారి జాడ ఇంకా కనుక్కోకపోవడం, అయితే సహాయ చర్యలు కొంత మందకొడిగా సాగుతున్నాయని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో అయితే ఏదైతే సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నప్పటికీ బంధువులు మాత్రం కొంత ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి అంటే ఎంత వీలైనంత త్వరగా ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామంటూ ప్రపంచ స్థాయిలోని అత్యున్నతమైన నిపుణులతో, అద్భుతమైన టెక్నాలజీతో కూడా ఈ టన్నెల్లో ఏదైతే గల్లంతైన 7 ఆచూకీ కోసం ఏదైతే సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నట్టు కూడా చెప్తున్నప్పటికీ కొంత టన్నెల్ లోపల ఇంకా కొన్ని ఆటంక పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి 12 సహాయక బృందాలతో పాటు NGRI, తర్వాత నేవీ, తర్వాత దక్షిణ మధ్య రైల్వే చెందిన నిపుణులు కూడా ఈ సహాయ చర్యల్లో పూర్తి స్థాయిలో అయితే
ఏదైతే పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎప్పటికప్పుడు అరవింద్ కుమార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నేవీ, తర్వాత జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా అక్కడే ఉండి సహాయ చర్యలు అయితే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంకా 2-3 రోజుల్లో పూర్తి స్థాయి ఏదైతే మరో వీళ్ళు గల్లంతైన వారి ఆచూకీ కనుగొంటామంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కొన్ని ఆటంక పరిస్థితుల వల్ల కొంత ఆలస్యం అవుతున్న మాట వాస్తవం పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే పూర్తి స్థాయి ఇంకా ఏదైతే ఈ గల్లంతైన 7 కోసం అయితే వేగంగా ఏదైతే సహాయ చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. ఇక్కడ అంతా పెద్ద అందరు